యుద్ధం మొదలు పెట్టగానే కొడుకు రామలక్ష్మణుల్ని పడగొట్టేశాడు. ఇప్పుడు వెంటనే అశోకవనం లోపల ఉన్న రాక్షస స్త్రీలని రమ్మన్నాడు. మీరు పుష్పక విమానం మీద యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి సీతమ్మని, పైనుంచి చూపించండి. కింద పడిపోయి శరీరాల్ని విడిచిపెట్టేసినటువంటి రామలక్ష్మణుడు. విమానం మాత్రం అక్కడ దిగడానికి వీలు చూపించారు. కిందకి చూడు రామలక్ష్మణుడు నెత్తికి మడుగులో పడిపోయి ఉన్నాడు భర్త మరిది. అయ్యో, నా కోసం మహానుభావుడు ఇంత యుద్ధం చేశాడు. ఆనాడు లక్ష్మణమూర్తిని తొందరపడి పంపించేశాను. ఎంత కష్టపడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, 100 యోజనములు దాటి వచ్చారు. నా కోసమని ఇంత యుద్ధం చేసి యుద్ధ భూమిలో పడిపోయారు. అలా ఒక్కసారి చూపించి ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్తారు. జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. ఇది మా తల్లి ఇంత కష్టంలో ధర్మం తప్పలేదు. ఇది సీతమ్మ అంటే.